భారతదేశంలో ఉన్న 50 కోట్ల కార్మికులకు మరణ శాసనాలుగా, ఉరితాళ్లుగా మార్చి ఆ 4 లేబర్ కోడ్‌లను నరేంద్ర మోడీ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈరోజు చేస్తానని చెప్పి ప్రకటన ఇచ్చింది. దాన్ని ఎన్నికి తీసుకోవాలని చెప్పి మేము ఐఎఫ్‌టి తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని మన జెడ్‌పీ సెంటర్‌లో బ్లాక్ డే సందర్భంగా ఆ పేరుతోటి మేము ఐఎఫ్‌టి తరపున ఆడ పాల్గొనడం జరిగింది. పాల్గొని ఆడ మనోహారం తెలిపి ఆడ కార్యక్రమం చేయాల్సి జరిగింది. అందులో భాగంగానే ఇయాల ఖమ్మం దిల్‌నగర్ ఐఎఫ్‌టి జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం నిర్వహించాం. ఈ సమావేశం ఉద్దేశం, దీని ఆలోచన విధానం ఏమిటి అనంటే, ముందు వర్గం కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి రక్తాలు చిందించి ప్రాణాలు అర్పించి వాళ్ళు ఎన్నో పని దినాలుగా కూడా కోల్పోయి వాళ్ళు ఇయ్యాల ఆషామాషాకు వచ్చిన 29 కోట్లు కావివి. ఎన్నో కష్టాలు పడి తిని తినక చెమట వచ్చి రక్తం చిందించి ఎన్నో దినాలు పని కోల్పోయిగా కూడా వాళ్ళు ఆ గత ముందు కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 చట్టాలని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చిన కాడ నుంచి ఒక్కొక్కటిగా రైల్వే కాడ నుంచి మన విమానాశ్రయం కాడ నుంచి అదేవిధంగా కార్మికుల మీద పడి ఒక్కొక్కటిగా ఉచ్చులు వేస్తూ ఒక్కొక్క చట్టాన్ని దూరం చేసి ఇప్పుడు ఈ మూడోసారి అధికారంలోకి వచ్చినాక 44 చట్టాలని 29 చట్టాలుగా మార్చి అందులో నుంచి కేవలం 4 లేబర్ కోడ్లను మాత్రానికి ఉరితాళ్లుగా తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేయాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు బ్లాక్ డేగా ధర్నాలు విజయవంతాలు చేస్తున్నారు. కార్మికులు జిల్లా కేంద్రంగా, మండల కేంద్రంగా, రాష్ట్ర కేంద్రంగా చేస్తా ఉన్నారు. వాళ్ళకి ముందుగా నేను విజయవంతం చేసిన వాళ్ళకి ముందు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు ఏమంటుంది అంటే, ఈ 4 లేబర్ కోడ్లకి ఇవాళ ఉన్న దేశంలో రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అదే విధంగా బెంగాల్ కావచ్చు, అయితే ఇంకా అది కాక మిగతా రాష్ట్రాలుగా కూడా ఈ 4 లేబర్ కోడ్లు వస్తే కార్మికులకు ఉరితాళ్ళై మరణ శాసనాల ఉరితాళ్ళు ఇవి ఆ ముఖ్యమంత్రులు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులే వాటిని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే కార్మికులకు ఉరితాళ్లుగా భావించే ఈ లేబర్ కోడ్లు మాకొద్దు, మీరు రానియం, మాకొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తా ఉండు? మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఇతను ఏమన్నా నరేంద్ర మోడీతో ఏమన్నా పొత్తు కలుస్తుండా, లేకపోతే ఏమైనా పెట్టుబడిదారులకు ఏమన్నా పొత్తు కలుస్తుండా, వాళ్ళకి తొత్తు అవుతుండా? ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి? మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ 4 లేబర్ కోడ్ వద్దంటున్నారు, నువ్వెందుకు మాట్లాడలేదు అని చెప్పి మేము రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మాట్లాడాలి, కేంద్రంతో కొట్లాడాలి. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులకు మరణ శాసనాలు ఇబ్బంది అవుతాయని చెప్పి మీరు దీన్ని రద్దు చేయాలని చెప్పి మీరు కూడా మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డిని మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు 50 సంవత్సరాలు ఇది ఇరికిపోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది. అదే విధంగా ఇప్పుడు ఈ మన దేవాలయాలు కావచ్చు, అదే విధంగా సంస్థలు కావచ్చు, వాటిల్లో బిల్డింగ్ కడితే మా భవన నిర్మాణ కార్మికులట సెస్సులు ఇవ్వరట, ఆ నుంచి పడ్డా చచ్చినా కూడా పట్టించుకోరట. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ సంప్రదాయం? ఇదెక్కడ హక్కులు? మాకు అలా వద్దు. మాకు ఏ రకంగా అయితే పాత పద్ధతిలో ఉన్నాయో, ఆ 44 చట్టాలు, 29 చట్టాలు ఎలా ఉన్నాయో ఆ చట్టాలే కొనసాగిస్తామని చెప్పి మేము ఐఎఫ్‌టి డిమాండ్ చేస్తా ఉన్నాం. అది మీరు కాదుకోదని చెప్పి మీరు అవసరమై మీరు చేయాలని, రద్దు చేయాలి, మీరు అది అమలు తేవాలనుకుంటే మాత్రానికి దశల వారీగా కార్మికులు మిగతా అందరూ కలుపుకొని కూడా మేము అవసరమైతే ఇదే కార్యక్రమం జిల్లాలో చేసినప్పుడు, రాష్ట్ర వారిగా చేసినప్పుడు ఇదే కార్యక్రమాన్ని అవసరమైతే జాతీయ లెవెల్లో ఢిల్లీకి మారిస్తే దీన్ని ఏదే విధంగా ధర్నా చేసి ఉధృతంగా దశల వారీగా ధర్నాలు చేసి మా చట్టాలను మేము కాపాడుకునే వరకు మేము పోరాడతామని చెప్పి నరేంద్ర మోడీని కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు గుగులోత్ పటేల్, ఐఎఫ్‌టియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు.